హలో ఫ్రెండ్స్, నేను మీ విజయవాడేశ్వరిని. మీకు ఒక విషయం తెలియజేస్తా. అదేంటంటే మా ఇంటి పక్కన ఆ కుర్రోడు ఉండేవాడు. ఆ కుర్రోడు ఎప్పుడు కార్లు దిగేసుకుంటూ నాకు బంగారు ఉంది, డబ్బులు ఉన్నాయి, బైక్ ఉంది అని చెప్పి బైక్ వేసుకొని తాగి మొత్తం సిటీ రౌండ్ వేస్తూ తాగి విచ్చులు పడి లేచి విచ్చులు చేసాడు. ఏంట్రా బాబు, నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా, కొద్దిగా జాగ్రత్తగా ఉండరా, నీకేమని చెప్తే ఆ భార్య పిల్లలు ఏమైపోతారో, అనాథలు అవుతారు. ఈ కాలంలో ఎవరు బంధువులైనా ఎవరైనా కూడా ఎవరు పట్టించుకోర్రా, మన దగ్గర బెల్లం ఉంటేనే ఈగలు వస్తాయనే విధంగా ఇప్పుడు ఉంది అని చెప్తే వినిపించుకోలేదు. తర్వాత ఏమైందంటే ఒకసారి స్పీడ్గా బైక్ మీద వెళ్తా ఉంటే అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. ఆ విషయం గురించి మీకు వివరంగా తెలియజేస్తాను రండి. మనం బతుకున్నప్పుడు వాడు తెలుసు వీడు తెలుసు అంటారు, కానీ మనం చనిపోయిన తర్వాత మనం దేవుడి దగ్గర తీసుకెళ్లే వాళ్ళు నాకు తెలిసి ఉన్నారు. రండి చూపిస్తా. ఆ కుర్రోడు ఎవరో చూపుతాను రండి. ఇదే ఆ కుర్రోడే ఇతను. వీళ్ళంతా సీనియర్లు, అంటే ముందు వచ్చిన వీళ్ళు. ఈ అబ్బాయి తర్వాత ఈ మధ్య వచ్చాడు జూనియర్. అంటే హలో ఫ్రెండ్స్, నేనేం చెప్తానంటే మనము మన తల్లిదండ్రులు ఎంతో బాధపడి ఎంతో ఇదిపడి మనం చదివించి పెద్ద చేసి మన ప్రయోగం చేస్తే మనం ఎద మార్గాలు ఎదవ పనులను చేస్తూ తాగుడు బానిస అయిపోయి రకరకాలుగా డబ్బుంది, బంగారు ఉంది, ఎన్నుంది అని చెప్పి బైక్లు వేసుకొని పరిగెత్తు టౌన్ల మీద స్పీడ్కి వెళ్ళి యాక్సిడెంట్లు అయ్యి చనిపోయి మనం చచ్చిందే కాక మన తల్లిదండ్రులను భార్య పిల్లలను అనాథలు చేస్తున్నాం. దయచేసి చేదొచ్చి నమస్కారం చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లబోదిబో అని మెత్తుకొని చెప్పినా కూడా ఎవరు ఎంపించుకోవట్లేదు. ఏంటి లక్షలు పెట్టి బైకులు కొంటామే కానీ 1000 రూపాయలు పెట్టి హెల్మెట్ తీసుకోలేకపోతున్నాం. ఆ హెల్మెట్ పెట్టే డబ్బులే మనం మందు తాగడానికి వస్తున్నాయి, బ్రాంతి తినడానికి వస్తున్నాయి అనుకుంటారే కానీ మన జీవితాలు ఏమవుతాయి, మన చనిపోతే మన భార్య పిల్లలు ఏమవుతారని ఎవరు కొద్ది కూడా ఆలోచన చేయట్లేదు. దయచేసి నమస్కరించి మీ అందరికీ వినతి చేస్తున్నా. ప్రతి ఒక్కరూ మనం మనుషులమేగా, మనకు మానవత్వం మంచితనంతో మనం ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మనం నడుచుకునే నడువులకు మంచిగా ఉండి ఏ చెడు అలవాట్లకు బానిస కాకుండా తాగడానికి కూడా మనం విపరీతమైన తాగి బానిస అయిపోకుండా మన భార్య పిల్లలను మన తల్లిదండ్రులను మనం ఎప్పుడు గుర్తుంచుకొని మనం పోయే ప్రయాణంలో కూడా జాగ్రత్త వహించి మన ఇంటికి వచ్చి మన భార్య పిల్లలను చల్లగా చూసుకొని ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం సహకరించి మనం మంచిగుంటే యావత్ ప్రపంచం అంతా చల్లగా నూరేలుగా హాయిగా ఉంటుంది. ప్రతి ఒక్క కోరుతున్నాను. ఇక్కడ మనల్ని ఫ్రూట్ పోసే డాక్టర్ అయితే ఇక్కడ మనల్ని స్వాగతించే దేవుళ్ళు ఉన్నారు. రండి చూపిస్తా. బాబు దేవుళ్ళు నమస్తే. నమస్తే. ఇప్పుడు యూత్ ప్రతి ఒక్కరూ చెడిపోతున్నారు. పెద్దలు ఏం చెప్పినా వినిపించుకోలేదు. మీరైనా కొంచెం చెప్తే వాళ్ళకి జ్ఞానోదయం కలుగుతుందని. మా కళ్ళ ముందు పుట్టి మా కళ్ళ ముందు పోతున్నారు అన్న, ఏం చేస్తాం చెప్పు. మా కళ్ళ ముందే పుట్టి హాయ్ ఫ్రెండ్స్ దయచేసి రండి. చిన్న మా కళ్ళ ముందే పెట్టి మా కళ్ళ ముందే పెరిగి మా చేతులతోనే మట్టిలో కలిసిపోతున్నారు. దయచేసి పోలీసు వారికి సహకరించండి, చెప్పినట్టు ఏనండి. బళ్ళు ఉన్న ప్రతి ఒళ్ళు హెల్మెట్ వాడండి. దయచేసి ఇక్కడికి మాత్రం రావద్దని ప్రార్థిస్తాం. దయచేసి అందరికీ నమస్కరించి తెలియజేస్తున్నాము. మీరు ప్రతి ఒక్కరూ పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవించండి. వాళ్ళ చెప్పిన మాటలు మీరు గౌరవించి మీరు హెల్మెట్ ధరి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి మీ ప్రాణాన్ని కాపాడుకొని మీ ప్రాణాన్ని కాపాడుకోవడమే కాకుండా మీ ఫ్యామిలీని కూడా కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరు నడుచుకుని నమస్కరించి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ విజయవాడ ఈశ్వర్.